తెలుగు సబ్జెక్టు ఒత్తులు, దీర్ఘాల దగ్గరే పోతదండి. అంతకు మించి తెలుగు మొత్తం పూర్తిగా రాదు అనైతే నేను చెప్పను. ఇంకా నా తెలుగు రైటింగ్ అయితే చాలా బాగుండేదనమాట. ఇంకా అది మా క్లాస్ టీచర్‌కి నచ్చేసి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఒక 2, 3 డేస్ ముందు నుండే చెప్పేవారనమాట. ఇలా ఒత్తులు, దీర్ఘాలు ఇచ్చి రాస్తేనే మార్క్స్ కౌంట్ అయితాయని. నమ్ముతారా, నేనైతే కొన్ని లెటర్స్‌ని బట్టి కూడా చేసేదాన్ని. దీనికి ఇదే ఒత్తు పెట్టాలి, ఇదే దీర్ఘం పెట్టాలి అని చెప్పి. మీరు అనుకోవచ్చు, అదేంటి తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు రాదా, మన మాతృభాషే మీకు రాయడం రాదా అని చెప్పేసి. నేను చాలా ట్రై చేస్తానండి. అప్పుడు టీచర్ చెప్పినప్పుడు కూడా నేను చాలా శ్రద్ధగా నేర్చుకుని ఎగ్జామ్ రాసేదాన్ని. కానీ అయినా మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ అయ్యేవి. పేపర్స్ కరెక్షన్ చేస్తున్నారు టీచర్ అంటేనే నాకు ఇక్కడ కాళ్ళు చేతులు వణికిపోయాయి అనమాట. మళ్ళీ మిస్టేక్స్ వస్తే మళ్ళీ క్లాస్ తీస్తారు టీచర్ అని చెప్పి. కానీ ఖచ్చితంగా మిస్టేక్స్ వచ్చేవండి. ఒక్కసారి కొన్నే తప్పులు వచ్చాయనుకోండి, ఇంకా నా హ్యాపీనెస్కి అవధులే ఉండేవి కావు. నేను 6th to 10th వరకు ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశానండి. ఇంకా ఇంటర్కి వెళ్ళిన తర్వాత